నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి కుసుంపూడి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న వెళ్ళి గవర్నర్ గారు నజీర్ గారిని కలవడం జరిగింది. సో దీని వెనుక చాలా రకాలైనటువంటి ఒక ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నారు. ఎందుకంటే కేంద్రాన్ని సంప్రదించారు, కానీ మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు సరైనటువంటి రిప్లై రాకపోవడంతో ఇప్పుడు గవర్నర్ గారు కలిశారని చెప్పేసి అంటున్నారు. గతంలో కూడా మాజీ ముఖ్యమంత్రులు ఎవరైనా సరే అరెస్ట్ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా ఆ రాష్ట్ర గవర్నర్ని కలవాలి అని చెప్పేసి దాన్ని పాటించకపోవడంతో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎంత పెద్ద ఇష్యూ ఉందో తెలుసు. సో ముందుగానే జగన్మోహన్ రెడ్డి వెళ్ళి గవర్నర్ గారిని కలిశారా అంటే మీరేమంటారు? జగన్ గారు ఖచ్చితంగా మీరు అన్న దాంట్లో వాస్తవం ఉంది. జగన్మోహన్ రెడ్డికి దాదాపు 13 సంవత్సరాలు బట్టి బెయిల్ మీద ఉన్న వ్యక్తి. ఆర్థిక నేరాల విషయంలో దాదాపు 43,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ సీజ్ చేశారు. అటువంటి వ్యక్తి మధ్యలో ఎమ్మెల్యే అయ్యాడు, ఎంపీ అయ్యాడు, తర్వాత ఏమో సీఎం కూడా రాజ్యాంగబద్ధ పదవులు అంతా అనుభవించాడు. సరే, కోర్టులు దాదాపు 3,000కు పైగా వాయిదాలకి అతను కోరుకున్న అతనికి పర్మిషన్లు ఇచ్చినాయి. ఎందుకంటే ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీగా కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు కాబట్టి భద్రతా కారణాలని, రకరకాల కారణాలని ఆయన తరపున వేరే వాళ్ళు కూడా అటెండ్ అయ్యేలాగా, వేరే వాళ్ళు అంటే మీన్స్ లాయర్లు అటెండ్ అయ్యేలాగా పర్మిషన్లు ఇచ్చినాయి. ఇప్పుడు అతను మామూలుగా సాధారణ ఒక ఎమ్మెల్యే అంతే. దాంతో అతను ఆల్రెడీ కొంచెం ఒక టెన్షన్లో ఉన్నాడు. ఎందుకంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వం అన్నీ కూడా ఈ ప్రజాప్రతినిధి మీద ఉన్న కేసులు దాదాపు కొంచెం స్పీడప్ చేయమనేటువంటిది కండిషన్ ఒకటి ఉంది. అదొక భయం. రెండోది, అతను ఎన్ని విధాలుగా తప్పించుకున్నా, ఎన్ని కేసులో తప్పించుకున్నా లిక్కర్ స్కామ్లో మాత్రం తప్పించుకునే పరిస్థితి అతను లేకుండా పోయింది. ఉచ్చు బిగిసిపోయింది అతనికి. దాదాపు 12 మందిని అరెస్ట్ చేశారు. ఒక 12 మంది ఆల్రెడీ ఎక్కడ తప్పించుకున్నారో వాళ్ళందరి మీద లో కోర్టు నోటీసులు కూడా వెళ్ళినాయి. దాదాపు 40 మంది పైనే ఈ కేసులో ప్రధాన నిందితులు ఉన్నారు. అత్యంత పెద్ద స్కామ్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ అన్నది ఇప్పుడు భారతదేశం అంతా ఒక సంచలనంగా ఉంది. ఎందుకంటే దీనికంటే అంటే 2,500 3,000 కోట్ల రూపాయల స్కామ్ అయినటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్లోనే ఢిల్లీ ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రిని, ఇక్కడ బీఆర్ఎస్ కవిత గారిని ఇంతమందిని అరెస్ట్ చేశారు కదా. ఖచ్చితంగా దానికంటే 10-15 రెట్లు పెద్దైనటువంటి ఈ కేసులో ఇంకా తప్పదో నా అరెస్టు అనేటువంటి గ్యారంటీగా అతనికి అర్థమైపోయింది. ఎందుకంటే చాప కింద నీరులా వస్తుంది అంటారు చూసారా. ఇప్పుడు చాప కింద నీరు కాదు, చాప కింద మద్యం వస్తుంది, తాడేపల్లి ప్యాలెస్ తడుపు తడుతుంది. సిట్ అధికారులు ఈ మధ్యకాలంలో జగన్ గారు, మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నప్పుడు సిట్టు విచారణ అనేటప్పటికి మనకి ఏమవుద్దంట, జరుగుతుంది అలాగా, ఎన్ని కేసులు చూడలేదు, విచారణలు వాయిదాలు పడతాయి, విచారణ జరుగుతాయంటే. కానీ ఈ లిక్కర్ స్కామ్లో మాత్రం సిట్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చాలా అద్భుతంగా, చాలా పకడ్బందీగా పక్కా ఆధారాలతో, డిజిటల్ ఆధారాలతో సహా పెట్టి ఈరోజు అరెస్టులు చేసేటప్పుడు అన్నీ పెట్టి అరెస్టులు చేయడం చూసాం. ఎంతోమంది మాకు సంబంధం లేదు, మాకు గుర్తులేదు, మాకు ఆ కేసుతో సంబంధం ఏంటి, మేమేమైనా ప్రజాప్రతినిధులమా, మేమేమైనా నిర్ణయాలు చేసేవాళ్ళమా అనే మాటలు మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఎదురుగుండా ఆధారాలు. రాజకేశ్ రెడ్డి పేరు మనకి ఈ స్కామ్ వచ్చే వరకు మనకి ఎవరికి తెలియదు ఏమన్నాం అంటే. ఆ విధంగా మొదలుపెట్టి పక్కాధారాలతో అరెస్టులు చేసుకుంటూ వచ్చి ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుడైనటువంటి మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడంతో ఇంకా తప్పదో నా దగ్గరికి రావడం అనేటువంటి పరిస్థితి ఈరోజు నాకు అర్థమైపోయింది. దాంతోపాటు ఏమైందంటే వీళ్ళ పెట్టుబడులు రియల్ ఎస్టేట్లోని, సినిమా రంగంలోని, లేకపోతేనేమో గోల్డ్ దాంట్లోని, లేకపోతే ఒక చోట డెన్లో డంప్ చేసిన విధంగా కావచ్చు, దుబాయ్లో ఏ విధంగా జరిగింది, ఇవన్నీ చూసేటప్పటికి అందులోని భారతిరెడ్డి గారికి సంబంధించినటువంటి సిమెంట్ వ్యాపారాల్లో కూడా పెట్టుబడి వెళ్ళి అని చెప్పేసి ఆ కంపెనీలకు సంబంధించిన డైరెక్టర్ల ఇళ్లలో కూడా సోదాలు జరగడం, ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా నేను అరెస్ట్ అవుతాను అనే విషయం జగన్మోహన్ రెడ్డికి మనకంటే బాగా క్లారిటీగా అర్థమైంది. ఎందుకు అర్థమైంది? అతనికి అనుభవం ఉంది కాబట్టి. ఏ కేసు ఎంతవరకు ఉంటుంది, ఎంతవరకు తప్పించుకోగలం, అనుభవం చాలా ఉన్న వ్యక్తి. ఇప్పుడు మనకంటే వ్యవస్థల మీద నమ్మకం, ఆయనకి వ్యవస్థలో ఉన్న లోపాలమే నమ్మకం. ఏ విధంగా ఆ లోపాలు సరి చేసుకుంటూ వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో అదే అంటే 13 సంవత్సరాలు బట్టి బెయిల్ మీద ఉన్న వ్యక్తి. సరే, ఇప్పుడు అరెస్ట్ అవుతున్నారు కాబట్టి ముందస్తుగానే గవర్నర్ గారిని కలిసి ఏదో రకంగా, అంటే గతంలో తాను తప్పు చేసాడు కాబట్టి చంద్రబాబు గారిని అరెస్ట్ చేసేటప్పుడు ఇటువంటి నిబంధనలు ఏం పాటించలా. ఒక నోటీస్ ఇవ్వడం కానీ, లేకపోతే సెక్షన్ 17A ప్రకారం వివరణ తీసుకోవడం కానీ, ఇటువంటివి ఏమైనా ఉంటాయి, కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. ఆ ప్రోటోకాల్స్ ఏమీ లేకుండా అరెస్ట్ చేశారు కాబట్టి నన్ను కూడా అలాగే అరెస్ట్ చేస్తారేమో అనే భయంతో ముందస్తుగానే గవర్నర్ గారు కలిసి ఈ కేసు విషయం కావచ్చు, లేకపోతే మిగతా విషయాలన్నీ కావచ్చు ఖచ్చితంగా మాట్లాడతాడు. ఎందుకంటే నిజంగా మీరు గమనించండి, అతను ఎప్పుడు గవర్నర్ గారు కలిసినా, లేకపోతే ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి గారిని కానీ ఎవరన్నా కలిసినా ఏదో ఒక నోట్ వస్తుంది. ఇదిగో ఢిల్లీ వెళ్తే ఏమంటాడో, పోలవరం గురించి నిధులు అడిగాం,
ఈ నిధులు అడిగాం ఆ నిధులు అడిగాం అని చెప్పి ఒక ప్రెస్ నోట్ వస్తుంది. అతను ఎలాగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం, ప్రెస్ నోట్ వస్తుంది. ఈరోజు చూడండి, గవర్నర్ గారు కలిసిన తర్వాత కనీసం విషయం కూడా బయట రాల. వాళ్ళ పేపర్లోనే జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు మర్యాదపూర్వకంగా వెళ్ళి గవర్నర్ గారిని కలిశారు అనేటువంటిది వచ్చింది. మర్యాదపూర్వకంగా కలిసి కావడానికి కారణాలు ఏంటి? ఒక్కొక్కసారి గవర్నర్ గారు అనారోగ్యంతో ఉన్నారో లేకపోతే ఇంకోటి ఉన్నారంటే కలుస్తారు, మర్యాదపూర్వకంగా కలుస్తారు. ఇప్పుడు అటువంటిది ఏం లేదు కదా. ఎందుకు మర్యాదపూర్వకంగా కలిశారంటే మర్యాదపూర్వకంగా కాదు, అది భయాందోళనతో కలిశాడు ఆయన. మీరు ఇంకొకటి చాలా గమనించండి జగన్ గారు, మీరు తిరుపతి వెళ్తారు. తిరుపతి వెళ్ళినప్పుడు ఎవరైనా సరే దంపతులతో వెళ్తారు. పట్టు వస్త్రాలు సమర్పించినా ఎక్కడికి వెళ్ళినా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఒక దంపతులతో వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది ఒక ఆనవాయితీ. ఏ రోజు దంపతులతో వెళ్ళా. శ్రీవారి దగ్గరికి ఏమో ఒంటరిగా వెళ్తాడు, గవర్నర్ గారి దగ్గరికి ఏమో జంటగా వెళ్తాడు జగన్మోహన్ రెడ్డి. చూడండి, గవర్నర్ గారిని ఎప్పుడు కలిసినా కూడా అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, జంటగా వెళ్తాడు. కారణాలు ఏంటి? అంత ఓపెన్ అది. అతను ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు ఆఖరికి మొన్నటిదాకా మన భారతిరెడ్డి గారి పేరు రాలా. వీళ్ళందరి పేర్లు వచ్చినాయి, రాజకీయ నాయకులు ఉన్న వాళ్ళు వీళ్ళందరి పేర్లు వచ్చినాయి, భారతిరెడ్డి గారి పేరు రాలా. ఎప్పుడైతే ఆమెకు సంబంధించినటువంటి భారతీయ సిమెంట్ కూడా వచ్చేటప్పటికి ఈ లిక్కర్ సిమెంట్ బంధం ఏంటన్నది బయటపడుతుంది. ఆ లిక్కర్ సిమెంట్ బంధంలో ఆవిడ వైపు కూడా వేడి చూపిస్తున్నాయి. కాకపోతే ఇక్కడ చాలా గమనించే అతను భయపడుతున్నాడు. కానీ కూటమి ప్రభుత్వం లాగా అక్రమంగానూ వాళ్ళు చేసినట్టుగా తెల్లవారుజామున అర్ధరాత్రి గోళ్లు దూకి అరెస్ట్ చేయడం, నోటీస్ లేకుండా అరెస్ట్ చేయడం, చంద్రబాబు గారు లాంటి వ్యక్తులను కూడా అప్పటికప్పుడు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోవడం, ఇటువంటి కుట్రపూరితమైనటువంటి అరెస్టులు మాత్రం జరగవు. అయినా కూడా అతను భయం ఉంది. ఆ భయాందోళనతో నిన్న గవర్నర్ గారిని కలిసి ఏదో విన్నవించుకున్నట్టున్నాడు. గవర్నర్ గారు ఏం చేయగలడు? గవర్నర్ గారు ఏమన్నా కూటమి ప్రభుత్వాన్ని ఆదేశించగలరా? సూచనలు చేయగలరు. ఇప్పుడు కోర్టులు కూడా ఏం చేస్తాయంటే సూచనలు చేస్తాయి, ఆదేశాలు ఇవ్వలేవు. కొన్ని ప్రభుత్వాలు కొన్ని సూచనలు చేస్తాయి. అదేవిధంగా గతంలో ఎప్పుడైనా చేసాడైనా అలాగా, అంటే కూటమి ప్రభుత్వం ఎవరైనా అలా అక్రమస్తులు చేసిందా? ఏం చూపించగలడు? లేదు. కాబట్టి ఖచ్చితంగా నేను మాజీ ముఖ్యమంత్రిని, ఒక పార్టీకి అధ్యక్షుడిని, ఈ విధంగా మిథున్ రెడ్డి వరకు వచ్చింది కాబట్టి నా అరెస్ట్ కూడా ఖాయం, కాబట్టి మీరు నన్ను ఆదుకోవాలి అని అతను గవర్నర్ గారి ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదింపులు చేసిన సమర్థుడు. కానీ అదేం జరగవు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అయినా ఎవరైనా కొంతవరకు రక్షిస్తారండి, కొంతవరకే. ఆ మసి తన చేతికి అంటుకుంటుంటే ఎవరో అడ్డుకోరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ముట్టుకుంటే మసి అంటుకుంటుంది. అందుకని ఎవరో ఆ మసి అంటించుకోరు. అతని వల్ల ఉపయోగం లేదు, రాజకీయంగా కూడా ఉపయోగం లేదు, దేనికో ఉపయోగం లేదు. మంచి పార్టీ, రేపు పొద్దున అధికారంలో రాబోయే అవకాశాలు ఉన్న పార్టీ అనుకుంటే పోనీలే అనుకునే అయినా రాజకీయ కోణం కూడా ఆలోచిస్తారు. సపోజ్ అటువంటిది కూడా లేదు కదా. ఖచ్చితంగా మరోసారి అవకాశం, అధికారంలోకి వచ్చే అవకాశం లేనటువంటి వ్యక్తితో ఎవరు మాత్రం అంటగలుగుతారు? ఆ తర్వాత కోర్టులు ఒకరోజు లేట్ అవ్వచ్చు, రేపైనా సరే కోర్టు తీర్పులు వస్తున్నాయి. ఇప్పుడు వేగంగా ఖచ్చితంగా నువ్వు హోదాలో లేవు కాబట్టి కోర్టు వాయిదాలకు అటెండ్ అవ్వాల్సిందే అని వచ్చిందనుకోండి, ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. గతంలో అయితే ప్రోటోకాలు రకరకాలైనటువంటి అడ్డంకులు చెప్పాడు. ఇప్పుడు అవసరం కూడా లేదు, ఖాళీగా ఉన్నాడు ఆయన. బెంగళూరు టు తాడేపల్లి ప్యాలెస్ షటిల్ సర్వీస్ చేస్తున్నాడు. ఆ చేసేది ఏదో హైదరాబాద్ ఉండి చక్కగా ఇక్కడ ఉంది కదా, లోటస్ పాండ్లో బిల్డింగ్ ఉంది, దగ్గరలోనే కోర్టు ఉంది, వాయిదాలకు వెళ్ళాలి. అటువంటిది వచ్చిందనుకోండి, ఖచ్చితంగా ఆ కేసులు బిగుస్తున్నాయి. అదే సందర్భంలో లిక్కర్ స్కీమ్ అయితే ఆగట్లేదు. తాడేపల్లి ప్యాలెస్ తలుపు కొడితే ఇదివరకు ఎవరెవరో వచ్చి తీసేవారు. ఆ తలుపులు తీసిన వ్యక్తులందరూ జైలుకి వెళ్ళిపోయారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే తీయాలి స్వయంగా తలుపు. అందుకని ఆ భయం ఉంది కాబట్టి ఆ భయాందోళనతోటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున గవర్నర్ గారిని కలిశారు. ఆ వాస్తవం కూడా ఏంటి మనకు అక్కడ పేపర్లో అర్థమవుతుంది. లేకపోతే ఇంత విషయం ఉందనుకోండి, ఇంత పెద్దది చేసి చిన్న ప్రెస్ మీట్ 10 నిమిషాలు దాన్నే పూర్తి పేపర్ వేసి గవర్నర్ గారు కలిశారు, కూటమి ప్రభుత్వాలు ఇలా జరుగుతుంది, అది జరుగుతుంది, శాంతి భద్రతలు లేవు, పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు, ఇటువంటి అబద్ధాలు ఏదైతే రాస్తున్నారో వాళ్ళ పేపర్లో దాన్ని వాళ్ళు రాసేవారు. రాయడానికి కూడా అవకాశం లేదు వాళ్ళకి. వాళ్ళ దగ్గర వార్త లేక కేవలం చిన్న దాంట్లో పెట్టి మర్యాదపూర్వకంగా కలిసిన జగన్ దంపతులు గవర్నర్ గారిని రాశారంటే దాని వెనకాల ఏంటంటే అతనికి భయాందోళనతో కుట్టుమిట్టాడుతున్నాడు. ఖచ్చితంగా అతను ఎన్ని రకాలుగా ఎవరు ఎంత ప్రాధేయపడినా, ఎవరి కాళ్ళు పట్టుకున్నా కానీ జగన్ జీవితం జైలుకే పరిమితం, అది తప్పదు. సార్, ఇక్కడ నాకు ఇంకొక చిన్న డౌట్ ఉంది సార్. వాస్తవానికి ఏదైతే కాకినాడకు సంబంధించి సెస్ పోర్టుకు సంబంధించిన కేసులో సిట్ విచారణకు పిలిచినటువంటి విజయసాయి రెడ్డి గారు అస్సలు ఎటువంటి సంబంధం లేనటువంటి లిక్కర్ స్కామ్ గురించి ఫస్ట్ మొదలు పెట్టింది తనే. దాని కర్త కర్మ క్రియ అంతా కూడా రాజకాశ్ రెడ్డి అని చెప్పాడు. A1 రాజకాశ్ రెడ్డి దగ్గర నుంచి ఈరోజు A41 దాకా వెళ్ళిపోయినాయి. అయితే 41 ఒకటి మాత్రం ఖాళీగా పెట్టారని చెప్పి అన్నారు. అది దేని గురించి అనేది తెలియదు. ఇప్పుడు ఈ మధ్యకాలం మనం చూస్తే విజయసాయి రెడ్డిని మళ్ళీ పిలవడం,
ఆయన నేను ఇప్పుడు రాలేను అని చెప్పేసి అన్నాడు. అంటే ఈ మధ్యలో ఈ గ్యాప్లో ఏదైనా సరే జగన్ అండ్ విజయసాయిరెడ్డి బేరసారాలు జరిగాయా? విజయసాయిరెడ్డి వినడం లేదా? ఖచ్చితంగా జైలుకి పంపిస్తానికి రెడీగా ఉన్నాడని చెప్పి గవర్నర్ కానీ అత్యవసరంగా కలిశారా అంటే ఏమంటారు? అంటే ఒకటి ఇతను ఏం చెప్తారు, లిక్కర్ స్కామ్ వచ్చినప్పుడు జగన్ గారు మొదటి నుంచి ఏం చెప్పారు, రాజకేశ్వర రెడ్డి ఏమన్నాడు, నాకు సంబంధం ఏంటి, నేను ప్రభుత్వంలో లేను, నాకు తెలియదు గుర్తులేదు అని అదృష్ట సినిమా డైలాగులన్నీ చెప్పాడు. కుదరలేదు, ఆధారాలు పెట్టారు. మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏమన్నాడు, నాకు సంబంధం ఏంటి అన్నాడు. అతను ఏదైతే లిక్కర్ స్కామ్కి సంబంధించిన డబ్బులన్నీ తీసుకెళ్లి ఎలక్షన్లో ఖర్చు పెట్టారో ఆధారాలతో సహా సీజ్ చేసిన డబ్బులతో సహా చూపించారు. అదేవిధంగా మిథున్ రెడ్డి ఏమన్నాడు, ఆయన 2 సార్లు అజ్ఞాతంలోకి వెళ్ళాడు. 2 సార్లు అజ్ఞాతంలోకి వెళ్ళి అతను ఏమన్నా, నేను ఢిల్లీలో ఉండేటువంటి ఎంపీని, నాకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో నాకు సంబంధం ఏంటి అని అతన్నాడు. ముందుగా ఖచ్చితంగా నాకు సంబంధం లేదు అనేటువంటి వ్యక్తులే ఆధారాలన్నీ పెట్టిన తర్వాత ఖచ్చితంగా ఇదైంది. అదేవిధంగా విజయసాయిరెడ్డి గారు కూడా యాక్చువల్ చెప్పాలంటే A1 జగన్మోహన్ రెడ్డి గారితో A2గా ప్రసిద్ధి చెందినటువంటి విజయసాయిరెడ్డి గారు గత రాజశేఖర రెడ్డి గారి హయాం కానించి ఆ కుటుంబంతో అత్యంత సన్నిహితం ఉన్న వ్యక్తి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం అందరికంటే బాగా తెలిసిన వ్యక్తుల్లో అతను ఒకడు. అతనే తన పీకి మీదకి కత్తి వచ్చేటప్పటికి ఖచ్చితంగా విషయాలను బయటపెట్టవలసిన పరిస్థితి వచ్చింది. చెప్పాడు ఆయన, నేను మాట్లాడతాం మొదలు పెడితే చాలామంది జైలుకి పోతారు అన్నాడు ఆయన. జరుగుతుంది. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం అతనికి బాగా తెలుసు. అంటే ఒక భయపెడతాడో లేకపోతే, ఎందుకంటే చూశారు కదా వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించిన విషయాల్లో ఆ భయాందోళనలు కూడా ఉంటాయి. ఒక పక్కన ఏంటంటారు సామధాన భేద దండోపాయాలు ఎన్ని ఉపయోగించినా కూడా ఖచ్చితంగా అప్రూవర్గా మారవలసిన పరిస్థితి. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, బెదిరించి వాసుదేవరెడ్డి గారిని లేకపోతే ధనంజయ రెడ్డిని సంబంధం లేని వ్యక్తులందరినీ బెదిరించి ఒప్పిస్తున్నారు కేసు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆధారాలు చూపించేటప్పుడు మాట్లాడ రావట్లేదు. అందుకని ఇవన్నీ పరిస్థితులు చూసి ఎలాగా విజయసాయిరెడ్డి మన వైపు రాడు, అతను పరిస్థితి అతను చూసుకుంటున్నాడు, నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని చెప్పేసి కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి అతను అప్రూవర్గా మారితే నా పరిస్థితి ఏంటి, అతను కూడా రేపు మాపు వెళ్తాడండి, ఖచ్చితంగా వెళ్ళవలసిందే సిట్టు విచారణకి. వీళ్ళందరూ కూడా అప్రూవర్గా మారిపోతే నా పరిస్థితి ఏంటి అనేటువంటి భయం. అంటే ఇప్పటి వరకును వాళ్ళ మీద తీసుకున్నారండి. ఇప్పుడు వీళ్ళంతా కష్టపడింది, వీళ్ళంతా దోచుకున్నది ఎవరి గురించి, కింగ్ పిన్ ఎక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు తాడేపల్లి ప్యాలెస్, అతని గురించి కదా. వీళ్ళే ఎన్ని వేల కోట్లు తినేశారు అంటే అసలు అతని దగ్గరికి ఎంత వెళ్ళింది. మనం ఏమనుకుంటున్నామంటే దీని అధికారికంగా జరిగేటువంటి లావాదేవీల గురించి మాట్లాడుకుంటున్నాం. అనాధికారికంగా జరిగిన లావాదేవీలు అసలు లిక్కర్ తయారీ కేంద్రం నుంచి డైరెక్ట్గా షాపులకు వెళ్ళిపోయింది. బిల్స్ లేవు, బిల్స్ లేవు, ఒక ట్యాక్స్ లేదు, GST ఏమీ లేదు. అది కొన్ని వేల కోట్లు ఉంది. అంటే అధికారికంగా జరిగినటువంటి 3,500 కోట్ల మీదే మన సిట్టు విచారణ. అంటే సొంత చెల్లి షర్మిల గారు కూడా చెప్పారు దాదాపు 1,00,00,000 కోట్లు. ఎందుకంటే అనాధికారికంగా ఇంకా జరగలా. అందుకని సిట్టు కూడా అడుగుతుంది, దీంట్లో ఇంకా చాలా లోతుగా విచారణ చేయాలి, ఇంకా చాలామంది చేతులు మారిని అనేటువంటి విషయం. అందుని అంటుంది ముందుగా చెప్పినట్టుగానే మిగతా విషయాల్లో ఎన్ని రకాలుగా బెయిల్ తెచ్చుకుని ఎన్ని రకాలుగా హడావుడి చేసి పదవులను అడ్డం పెట్టుకుని తప్పించుకున్నా లిక్కర్ స్కామ్లో మాత్రం జగన్మోహన్ రెడ్డికి తాడేపల్లి కొంప మునిగింది అంటారు చూసారా, అదే జరుగుతుంది. ఇప్పుడు దానికి ముందస్తుగానే అతను చేయవలసిన ప్రయత్నాలు అతను చేస్తున్నాడు, ఎన్ని రకాలుగా చేసుకుంటాడు. కాళ్ళు పెట్టి జగన్మోహన్ రెడ్డి పెద్ద ధైర్యవంతుడు, ఢిల్లీని ఎదిరించిన వ్యక్తి, సోనియా గాంధీని ఎదిరించిన వ్యక్తి అని మాట్లాడతారు కానీ అత్యంత పిరికి వ్యక్తి. భారతిరెడ్డి గారు లేకపోతే కనీసం జగన్మోహన్ రెడ్డి ఉండడు. ఈయనకంటే ఆవిడే కాస్త ధైర్యవంతురాలు, చక్రం తిప్పగలదు ఆవిడ, తెలివైన ఆవిడ, చదువుకున్న ఆవిడ. ఆవిడ మనుషులు తిప్పుతూ ఉంటారు చక్రం. ఇందేముంది, ఈయన పైకి ఏదో కనిపెడతాడు డాంపికంగా. మొత్తానికి భార్యని తీసుకెళ్ళి లావాదేవీలు ఏదో కొంచెం రిక్వెస్ట్ చేసుకోవడమో, కాళ్ళు పట్టుకోవడమో, బతిమాలుకోవడమో, కేంద్రానికి మా వినతి వివరించడమో, రేపొద్దున్న సెక్షన్ 70A ప్రకారం అరెస్ట్ చేయాలంటే మీ దగ్గరికే వస్తుంది కాబట్టి కాస్త డిలే చేయమని అడగడమో, లేకపోతే ఏదో రకంగా నాకు సాయం చేయడానికి అడుగుతానికి ప్రాధేయపడడానికి తప్ప మరో విషయంలో గవర్నర్ గారికి కలిసేటువంటి అవకాశాలు ఏమున్నాయి? ఇంకా ఏ పరిస్థితులు లేవు. ప్రభుత్వం మీద నిందలేసేటువంటి పరిస్థితులు ఏం కనిపించట్లేదు. కాబట్టి దాని గురించే కేసుల విషయంలో భయపడే జగన్మోహన్ రెడ్డి దంపతులు గవర్నర్ గారికి కలిసారన్నది వాస్తవం. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, భారతి గారు కావచ్చు, అది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు లేనటువంటి ఒక సమయం చూసి గవర్నర్ గారు కలిశారంటే ఖచ్చితంగా ఇక్కడ ఏదో జరుగుతూ పోతుంది. సో చూద్దాం జరుగుతుంది. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.